లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తన పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు లాలు. పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించడంతో పాటు తమ కుటుంబంలోనూ స్థానం లేదన్నారు. అయితే తన సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయిందని, ఈ ఘటనతో తనకు సంబంధం లేదన్నారు తేజ్ ప్రతాప్. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పెద్ద కుమారుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తన కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న చర్యలు సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేదని అన్నారు. ఈ కారణాల వల్ల అతన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇకపై తేజ్ ప్రతాప్కు ఆర్జేడీలో తమ కుటుంబంలో స్థానం లేదన్నారు లాలూ. శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో లాలూ ప్రసాద్ ఈ చర్యలు తీసుకున్నారు. శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫోటో దానిలో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత 12 ఏళ్లుగా తాము రిలేషన్షిప్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అనంతరం దీనిపై ఆయన ఎక్స్ వేదికగా వివరణిస్తూ తన సోషల్ మీడియాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్ట్ చేశారని ఆరోపించారు. ఆ ఫోటో సైతం ఎడిట్ చేసిందని వెల్లడించారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు.